హలో అండి. ఈరోజు చూస్తున్నారు కదా, ఎప్పుడు కూడా టెర్రస్ మీద మా ఇంట్లో చూస్తూ ఉంటారు. ఇది ఫస్ట్ టైం నర్సరీలో వీడియో కవర్ చేయడం అనేది. ఎందుకంటే రెగ్యులర్గా నేను ఈ నర్సరీకి వస్తూనే ఉంటారు. ఖమ్మంలో కరుణమయ నర్సరీ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో మంచి ఒక ఫ్రెష్ స్టాక్ వచ్చిందనమాట. అనుకోకుండా వీడియో తీయడం అవుతుంది. సో మనం మ్యాక్సిమం సీజనల్స్ ఈసారి చామంతులు అయితే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. సీజనల్స్ కూడా బాగున్నాయి, మందారాలు బాగున్నాయి. సో ఓవరాల్గా అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. అయితే కాస్ట్ నేను చెప్పట్లేదు, ఎందుకంటే మీరు వచ్చి మీరు బార్గెనింగ్ అంటే చేసుకోవచ్చు. కాస్ట్ ఇప్పుడు ఏం చెప్పట్లేదు. సో మొక్కలు మాత్రం బాగుంది. మంచి క్వాలిటీ మొక్కలు కావాలంటే తీసుకోవచ్చు. ఇది చూడొచ్చండి, గులాబీలు చాలా హ్యూజ్ కలెక్షన్ అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు సెప్టెంబర్ నుంచి జనవరి వరకు గులాబీలు మంచి టైము. సో మనం ఎంత కలెక్షన్ చూడాలంటే అంత కలెక్షన్ ఉంది. మనకు కాశ్మీరీ గులాబీలని, హైబ్రిడ్ గులాబీలు అండ్ వేరియస్ కలర్స్. ఎప్పుడు కూడా గులాబీలు తీసుకోవాలంటే కొంచెం మెచ్యూర్డ్ అండ్ మదర్ ప్లాంట్స్ ఇమ్మని చెప్పండి. అలా తీసుకుంటే కనుక మీకు కొంచెం కాస్ట్ ఎక్కువైనా చాలా బాగా అవుతుంది. ఇవంతా కూడా పేపర్ రోజెస్ అంటారు, బటన్ రోజెస్ ఉన్నాయి. సో అవి కాశ్మీరీ రోజెస్. సో స్టెమ్స్ కూడా బలంగా ఉన్నాయన్నమాట. అండ్ ఇవి వచ్చేసి మనకు సీజనల్ బంతి. యాక్చువల్గా ఇవి ఎలా అంటే ఆర్నమెంటల్ బంతి అన్నట్టే, మనకు స్టెమ్స్తో ప్రాపగేట్ చేసుకోవచ్చు. సీడ్ అయితే ఏం రాదు, బట్ మీ స్టెమ్స్ పెట్టుకుంటే వచ్చేస్తుంది. ఇది కాశ్మీరీ గులాబీల్లో వైట్ బాగానే వస్తాయి. నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. ఇవి మనకు హైబ్రిడ్ గులాబీలు. వీటిలో కలర్స్ అంటే స్టెమ్స్ కూడా చాలా బలంగా ఉన్నాయి, తీసుకోవచ్చు. ఎప్పుడు కూడా సన్నగా ఒక్కటే కొమ్ము ఉన్నది కాకుండా కొంచెం కాస్ట్ ఎక్కువైనా కొంచెం పెద్దది తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఆల్మండా. ఇక్కడ ఫ్లవర్స్ కూడా చూడొచ్చు, బాగున్నాయి. ఎల్లో కలర్ సింగిల్ పెటలు. సో గులాబీలు కలర్స్ చాలా బాగున్నాయి. అండ్ మందారాలు ఉన్నాయి, హ్యాంగింగ్స్ ఉన్నాయి. ఇది ఎపిడ్రియం ప్లాంట్ ఉంది. అండ్ ఆర్కిడ్స్ కూడా ఈసారి స్పెషల్ అట్రాక్షన్ అండి. ఇవి వచ్చేది మనకు లిలీపుట్ జినియాస్ అంటారు. మనకు బుషీగా వస్తాయి. యాక్చువల్గా మనకి దేశీ హెయిర్లూమ్ చూస్తుంటాం, బట్ ఈరోజు స్పెషల్గా అయితే లిలీపుట్ జినియాస్ వచ్చాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు, మనకి ఇది ఫిష్ బోన్ ఫ్లవర్స్ అంటారు, అండ్ వెర్బీనియా అంటారు. అండ్ ఇవన్నీ కెలాతియా కలెక్షన్ అనమాట. అండ్ లావెండర్ కూడా వచ్చాయి. లాస్ట్లో జర్బరాస్ ఉన్నాయి, అండ్ అగ్లోనిమా వెరైటీస్ ఉన్నాయి. సో ఒక్కసారి చూడొచ్చు, దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు కలర్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. విత్ పాట్ ఉన్నాయి, ఇది కూడా మీకు కవర్తో లేవు. విత్ పాట్ ఉన్నప్పుడు ఏమవుద్దంటే మీరు వెళ్ళగానే వేసుకునే అవసరం అంతా రాదు. సో కొన్ని రోజుల తర్వాత వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇది కలెక్షన్. ఇప్పుడు కలాంచే చాలా బాగుంటాయి. అండ్ కలర్స్ కూడా ఖమ్మంలో కలాంచే ఇన్ని కదా ఎక్కువ హైదరాబాద్లో చూస్తుంటాను, బట్ ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది. మీకు కలాంచే ఎలా అంటే మీరు చిన్న లీఫ్తో అయినా మీరు ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి పూసిందంటే దాదాపు 2-3 months అలాగే ఉంటుంది. సరే కలర్స్ అనేవి చాలా బాగున్నాయి. కెలాతియా అవి కూడా ఉన్నాయి. అండ్ జర్బరాస్ చాలా బాగున్నాయి. సో జర్బరాస్ కూడా ఇది కరెక్ట్ టైం అండి. మీరు కనుక సీడ్ కొంచెం కలెక్ట్ చేసుకొని వేసుకుంటే, అంటే ఫ్లవర్ అనేది అయిపోయిన తర్వాత సేమ్ ఎడినియంకి వచ్చినట్టే సీడ్స్ లాగా వస్తాయి. అవి కనుక మీరు వేసుకోండి, ఖచ్చితంగా జర్మినేట్ చేసుకోవచ్చు. అండ్ పీస్ లిల్లీ చూడొచ్చు, ఎంత పెద్దగా ఉందంటే ఫస్ట్ టైం నేను అంత పెద్ద పీస్ లిల్లీ చూడటం. కొంచెం దగ్గరికి వెళ్ళి చూపించి క్లియర్గా తెలుస్తుంది. అసలు ఎంత బలంగా ఉందంటే చాలా వండర్ అని చెప్పొచ్చు అండి. చాలా బాగుంది. ఎందుకంటే అక్కడ మళ్ళీ మనకు లావెండర్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. లావెండర్ ఫ్లవర్స్ ఇవి వచ్చేసి కెలకేషియా. ఇది కెలకేషియా. అండ్ ఇది ఫిలోడెండ్రము. ఇది మినియేచర్ పామ్ చూడొచ్చండి. అండ్ ఇది వచ్చేసి పెపరోమియా ప్లాంట్ అనమాట. చాలా రేర్ కలెక్షన్, ఎప్పుడు నేను చూడలే, చాలా బాగా తెచ్చారు. అండ్ ఇది ఎలకేషియాలో మినియేచర్ ఎలకేషియా. ఇది కెలకేషియా అంటారు. ఇది కూడా మనకి ఫిలోడెండ్రమ్ల వెరైటీసే. అండ్ ఇండోర్ కలెక్షన్ ఇష్టపడే వాళ్ళకి ఇది లావెండర్ ఇది అంటారు. అండ్ అవన్నీ కూడా అగ్లోనిమా. అండ్ పాట్స్ కూడా మనకి రెడీగా ఉన్నాయి. తమలపాకు ఇవన్నీ కూడా బాగున్నాయి అన్నమాట. మెచ్యూర్డ్ ప్లాంట్స్ ఉన్నాయి ఈసారి. అండ్ జర్బరాస్లో కూడా ఇది మినియేచర్, ముద్దలోనే మినియేచర్ జర్బరాస్. మనం పెద్దవి చూస్తుంటాం, సింగిల్ రెక్కడ్ జర్బరాస్ చూస్తుంటాం. ఇవి మినియేచర్వి బాగున్నాయి. ఇవి పెంటాస్ ఉన్నాయి. అండ్ పీస్ లిల్లీ, ఇవి పెద్ద జర్బరాస్. సో ఇండోర్స్ అండ్ అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు, ఫ్లవరింగ్ మాత్రమే పెంచుకునే వాళ్ళు అయితే మంచి కలెక్షన్, చాలా బాగుంది. అండ్ చామంతులు, అండ్ హైబ్రిడ్ చామంతులు,
ప్రతి కలర్ కూడా చాలా వైబ్రెంట్గా ఉందన్నమాట, చాలా బాగుంది. అండ్ ఇది చూస్తే మనకు పెన్నీ వర్డ్ ప్లాంట్స్ అనమాట. ఇవి కూడా హ్యాంగింగ్ బాస్కెట్స్కి బాగుంటాయి. అండ్ ఇవన్నీ కూడా మనకి చూడొచ్చండి, చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క కలర్ కూడా చాలా యూనిక్గా ఉందని చెప్పచ్చు. అండ్ ఇవి యాంథోరియమ్స్ అండి. యాంథోరియమ్స్ కూడా విత్ పాట్ ఉన్నాయి. కలర్స్ ఆరెంజ్ ఉంది, రెడ్ ఉంది, వైట్ ఉంది. ఇది మనకు ఎరికా పామ్లో మినియేచర్. ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయవు. అండ్ ఇవి జేడ్, మనకు బెడ్రూమ్స్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. జేడ్లో బ్లాక్ జేడ్ అనమాట. ఇవి యాగ్లోనిమాలో వెరైటీస్ ఉన్నాయి, చూడొచ్చు. అండ్ చూడొచ్చండి, మనకు విత్ పాట్ మార్చే అవసరం లేదు. విత్ పాట్ పెద్ద సైజు వచ్చాయి మనకి. అండ్ ఏదైతే లిప్స్టిక్ యాగ్లోనిమా అంటారు ఇవి. సో మనకి ఇప్పుడే వాటర్ పట్టు ఉంచారనమాట. సో ఎందుకంటే నర్సరీకి వచ్చిన వాళ్ళు బార్గెనింగ్ ఎక్కువ చేస్తుంటారు, అది మీ చాయిస్. ఎందుకంటే ఇక్కడ చాలా కష్టం ఉంటుంది, కొన్ని మొక్కలు పోవడం అది చాలా ఇది ఉంటుంది అనమాట. బట్ ఈసారి కలెక్షన్ మాత్రం చాలా హ్యూజ్ కలెక్షన్, చాలా బాగుంది. మ్యాక్సిమం ఇండోర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది మనకు హైబ్రిడ్ కనకాంబరాలు. అండ్ ఇది కొంచెం ఈ మధ్య రేర్గా చూస్తున్నాయి చామంతులు, చాలా బాగున్నాయి. సైడ్ కూడా బ్రాంచెస్ వస్తున్నాయి. అండ్ ఇది ఏంటంటే ఒకటే చెట్టు కాదు, ఇది సైడ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. దాని అర్థం ఎలా అంటే మీరు కటింగ్స్తో ప్రాపగేట్ చేసుకోవచ్చు ఇవి. సో ఇండోర్స్ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళైతే కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇవంతా కూడా పింక్ లిప్స్టిక్ యాగ్లోనిమా అంటారు. ఇది వచ్చేసి మనకి స్నో వైట్ యాగ్లోనిమా అనమాట. మొక్క పెరుగుతున్న కొద్దీ ప్యూర్ వైటిష్గా వస్తుంది. అండ్ ఇది కూడా మనకు ఆర్నమెంటల్ పసుపు కలర్ కూడా బాగుంది. దీనికి దుంపలు ఉంటాయి. ఇది ఎట్లంటే మనకు ఫ్లవరింగ్ పసుపు అనమాట. ఇక్కడ కూడా పీస్ లిల్లీ, అంటే మీరు పెద్ద సైజ్ వద్దు, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలనుకుంటే ఈ పీస్ లిల్లీ బాగుంది. ఇవంతా కూడా చామంతి కలెక్షను. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి కెలాతియా ఆర్కిడ్స్ అండి, చాలా బాగున్నాయి. కలర్స్ చాలా బాగున్నాయి. ఆర్కిడ్స్ అంటే మనం ఇద్దరికి ఆన్లైన్లో తెప్పించుకునే ఉన్నాం, బట్ ఇప్పుడు మన ఖమ్మంలో కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఆర్కిడ్స్ కూడా కదా. మనం ఎప్పుడు ఖమ్మంలో ఇంత కలెక్షన్ ఆర్కిడ్స్ ఎప్పుడైనా ఆన్లైన్లోకి తెచ్చుకోవడమో లేదు అని అంటే మనం కడియం నుంచి తెచ్చుకోవడమో అవుతుంది. బట్ ఇది చూసాం కదా, కలర్స్ చాలా బాగున్నాయి. ఆన్లైన్లో కూడా ఈ కలర్ నేను చూడలేదు. అయితే వీళ్ళు ఎలా అంటే పాట్ సాయిల్ ఇచ్చారు, బట్ ఇది సాయిల్ వేయకూడదు. తర్వాత మీరు ఇది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అన్నీ డబల్ కలర్, ఈ కలర్ కూడా చాలా బాగుంది. కెలాతియా వెరైటీస్ అంటారు. అండ్ డెండ్రోబియం, ఇది డెండ్రోబియం, ఇది కెలాతియా అనమాట. చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది వాటికి. ఆర్కిడ్స్ తెలుసు మనం ఒక్కసారి వేసుకున్నామంటే ఆల్మోస్ట్ 3 months వరకు ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది బాల్సమ్ వెరైటీస్. బాల్సమ్ అంటారు. మీరు ఎట్లా అంటే ఇట్లా తీసుకెళ్ళిపోయారు అంటే ఇక రీప్లాంటేషన్ అవసరం లేదు, పాట్ కొనే అవసరం లేదు, సాయిల్ కొనే అవసరం లేదు, మనకు రెడీమేడ్గా వచ్చేస్తుంది. సో బాల్సంలో కూడా మంచి కలెక్షన్ ఉంది. మనం గోరింట పూలు అంటాం, అది మన దేశీ ఏర్లూమ్ వెరైటీస్. ఇది వచ్చేసి మనకు హైబ్రిడ్ వెరైటీస్ అనమాట. వీటికి కూడా సీడ్ వస్తుంది చూసుకుంటే, సేమ్ గోరింట పువ్వు లాగే ఉంటాయి ఇవి కూడా. ఇది సీజనల్ అనమాట. ఇవి సీజనల్ విత్ సిరామిక్ పాట్స్ కూడా ఉన్నాయి డెకరేషన్ కోసం. అండ్ మనకు సిరామిక్ పాట్స్లో మనకు మొక్కలు కావాలంటే వాళ్ళు అలా డిజైన్ చేసి సాయిల్ మిక్స్ చేసేసి కలిపేసి మనకు రెడీమేడ్గా ఇచ్చేస్తారు. ఆ సర్వీస్ కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇవి వచ్చేసి లిలీపుట్ జినియస్ అంటారు. ఇవి మనకి లిలీపుట్ జినియస్ అనమాట. కలర్స్ చాలా బాగుంటాయి. ఇవి ఎలాంటి కటింగ్స్తో కూడా పెట్టుకోవచ్చు. సీడ్ ఫామ్ అవ్వదు. ఇవి సీడ్ ఫామ్ అవ్వని హైబ్రిడ్ ఏవైనా సరే మనకి మొక్క పోయే ముందే కటింగ్స్తో పెట్టుకోవచ్చు అనమాట. ఇవి మనకు పెటూనియాస్. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి వింటర్ సీజన్లో మన గార్డెన్ కలర్ఫుల్గా ఉండాలి అంటే ఇలా తీసుకోవచ్చు. పెటూనియాస్ ఇప్పుడు మల్టీ కలరు అండ్ ముద్దవి కూడా వస్తున్నాయి పెటూనియాస్ ఇప్పుడు. అండ్ అవి మామూలుగా మన దేశీ బంతులే, ఫ్లవరింగ్ అయిపోయింది. అండ్ ఇవి కూడా వెర్బీనా, ఫిష్ ఫ్లవర్ అని కూడా అంటారు, వెర్బీనా అంటారు. ఇవేమో మనకి గజానియా అనమాట.
సో ఇవన్నీ కూడా సీజనల్ కలెక్షన్. ఇదంతా కూడా మనకి వింటర్ ఫ్లవరింగ్ ఇవన్నీ. ఇక్కడ కూడా మనకంతా సింగోనియం వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సింగోనియం అండి. మనకు పింక్ ఉంది, వైట్ ఉంది, గ్రీన్ ఉంది. ఇవి కూడా అంతే, లో షేడ్లో జీరో మెయింటెనెన్స్తో చాలా బాగా పెరుగుతాయి. అండ్ పెంటాస్ చూడొచ్చు ఎంత కలెక్షన్ ఉందో. పెంటాస్ అనేది పర్మనెంట్ ప్లాంట్స్, మీకు ఎప్పుడు కూడా ఉంటాయి. అవి పర్మనెంట్గా ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇవి చూసుకుంటే అవి రెడ్ కలర్ ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనమాట. చాలా ఈజీగా ఫుల్ సన్లైట్లో పెంచుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ లవ్ ప్లాంట్స్ అంటారు. యాక్చువల్లీ కిలింజోల్ ప్లాంట్ కూడా ఇలాగే ఉంటుంది. వీటిని ఫస్ట్ లవ్ అంటే దీంట్లో కలర్స్ ఉంటాయి. ఇక్కడ మొత్తం ఫ్లవరింగ్ కూడా ఉంది చూడొచ్చు. అండ్ ఇవన్నీ కూడా అవే. ఇక్కడ ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయా, ఇప్పుడే పూస్తున్నాయి. ఇవేంటంటే ఆర్నమెంటల్ అనమాట, బంచెస్ లాగా పూస్తాయి. ఇక్కడ చూడొచ్చు ఎంత బాగుందో. అంటే ఇటు కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్ చాలా అట్రాక్టివ్గా ఉంది, మెరూన్ కలరు. అండ్ ఇవి కూడా చూడొచ్చండి. ఇక్కడ ఇది జేడ్ వచ్చింది, ఇది గులాబీలు, పెద్ద సైజు గులాబీలు అంటే క్రీపర్ వెరైటీస్. క్రీపర్లో వైట్ కూడా ఉంది ఈసారి. క్రీపర్లో వైట్ తక్కువ దొరకడం, మనకి ఎప్పుడు రెడ్ చూస్తుంటాం, బాగున్నాయి. అండ్ ఇవి చూడొచ్చండి, మనకి ఆల్మండాలో డార్క్ షేడ్స్, డార్క్ షేడ్ ఆల్మండా. అండ్ ఇది కూడా బాగుంది, వెరిగేటెడ్ అనమాట, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మల్లె కూడా చూడొచ్చండి, మల్లెపూలు చాలా బాగున్నాయి. మనకు ఇవైతే కవర్లోనే ఉన్నాయి మనకి. సో ఫ్లవర్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరు ఎలాంటి కలెక్షన్ కావాలన్నా ప్రతి కలెక్షను, ప్రతి ప్లాంట్ కూడా హెల్దీగా ఇక్కడ ఉంది. అండ్ నా దగ్గర చూడొచ్చు, ఇది ఆస్ట్రేలియన్ మందారాలు. అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయి, చాలా కలెక్షన్ ఉంది. పూలు కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే ఒక సింగిల్ డెస్టినేషన్ అనమాట. ప్రతి ఒక్క ప్లాంట్ కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉంటుంది. సో ఈవెన్ ఇక్కడ నాటువి కూడా ఉన్నాయండి మందార, ఆస్ట్రేలియన్ మందారాలతో పాటు నాటు మందారాలు కూడా ఉన్నాయి. ఇది చూడొచ్చు, ఆల్మోస్ట్ టిఫిన్ ప్లేట్ అంత ఉన్నాయి. ఒక్కొక్కటి కలర్స్ చాలా బాగున్నాయి. ఇది చూడొచ్చు. ఎందుకంటే మందారాలు ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్గా ఒక మంచి పాయింట్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడే ఎండ చాలా ఎక్కువగా ఉంది, వాటర్ పట్టించారు. ఇది మొత్తం మందారాల కలెక్షన్ చాలా పెద్దగా ఉందన్నమాట. అండ్ హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్. ఈ పింక్ చూడొచ్చు, చాలా బాగుంది పింక్. ఇది చాలా బాగా నచ్చింది. ఇది రెక్కవి, ఇది నాటువి. కలర్స్ మాత్రం ఎక్సలెంట్ అండి, చాలా బాగున్నాయి కలర్స్. సో మ్యాక్సిమం ఎవరైతే ఇప్పుడు విజిట్ చేయాలి అనుకుంటున్నా, ఇది రేర్ కలెక్షన్. ఇది బాగుంది, పింక్లోనే డబల్ షేడ్లా ఉంది ఇది. సో ఎవరైనా గార్డెన్ స్టార్ట్ చేశారు, కలర్ఫుల్గా అనిపించాలి. ఎందుకంటే ఇదే మనకి గార్డెన్కి గోల్డెన్ పీరియడ్. ఇది ఈ వింటర్ ఉన్నంత బాగా ఇంకెప్పుడూ ఉండవు. ఇలాంటివి తెచ్చి పెట్టేసుకున్నారంటే డెఫినెట్గా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది మీ గార్డెన్ అనేది. మందారాలు, గులాబీలు ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్ త్వరగా వచ్చేసేయండి. ఖమ్మం లోకల్లో ఎవరున్నారో కంపల్సరీ రండి. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ అయితే చేయరండి, మన లోకల్లోనే అయిపోతుంటాయి. అండ్ ఇదంతా గులాబీల సెక్షను. ఈసారి గులాబీలు ఇది మనకు కరెక్ట్ టైం కాబట్టి గులాబీలు చాలా బాగున్నాయి. సో మొత్తం ఇదంతా నా చుట్టూ చూశారు, చాలా పెద్ద కలెక్షను, చాలా ఎక్కువగా ఉండింది. అండ్ ఇక్కడ బటన్ రోజెస్ కూడా ఉన్నాయి, పెద్ద రోజెస్ ఉన్నాయి. ఏదో చిన్న కవర్లో పెట్టేసి అన్నట్టు కాకుండా అంతా కూడా పెద్ద కలెక్షన్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ డబల్ షేడ్ ఉన్నాయి అండ్ బటన్ రోజెస్ ఉన్నాయి. ఇది కూడా చూడొచ్చు, మల్టిపుల్గా బంచెస్ లాగా వస్తుంటాయి, ఇవి కూడా ఉన్నాయి. ఎందుకంటే కాశ్మీరీ గులాబీలు మనకి తీసుకున్నామంటే ఎప్పటికీ ఉంటాయండి. అండ్ బ్లాక్ రోజ్ కూడా ఉంది అండ్ మల్టీ షేడ్ ఉన్నాయి. ఇప్పుడే వాటర్ పెట్టారు. ఈ రోజెస్ చూడొచ్చు, చాలా పెద్దగా ఉన్నాయన్నమాట ఇవి. అండ్ ఇది చూడండి, ఇది డబల్ షేడ్ది. యాక్చువల్గా ఈ షేడ్ కష్టం మనం చూడటం, అంటే వేరే సిటీస్లో ఉంటాయి, బట్ మన ఖమ్మంలో ఇంత కలెక్షన్ అయితే మాత్రం అదే.
మనకు చాలా నర్సరీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఖమ్మంలో కూడా చాలా గార్డెనర్స్ బాగా పెరిగారు, చాలా బాగా మొక్కలు తెస్తున్నాయి. ఇది చూడొచ్చు, ఇది బ్లాక్ షేడ్, ఇది చూస్తే ఒక మక్మల్ క్లాత్ లాగా ఉందన్నమాట. అండ్ ఇది ఇంకా డార్క్ షేడ్, అసలు చూడొచ్చు మరి సేమ్ మక్మల్, మీకు షేడ్ కూడా తెలుస్తూ ఉంటుంది బ్లాక్ షేడ్ అనేది. ఇది ఇంకా బాగుంది, ఇది కూడా చాలా బాగుంది, ఎందుకంటే చాలా లేటెస్ట్ కలెక్షను. అండ్ గులాబీ లవర్స్కి మాత్రం, రోజ్ లవర్స్కి ఇది మంచి పాయింట్ అని చెప్పవచ్చు అండి. ఏమాత్రం లేట్ చేయొద్దు, త్వరగా వచ్చి తీసుకోండి, చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇంత బాగా కలెక్షన్ ఉన్నప్పుడు అసలు మిగలవు, దాదాపు అయిపోతుంటాయి మొక్కలు. అండ్ ఇది చూడొచ్చు, మా చిన్నప్పుడు ఫాన్స్ కలర్ అంటూ ఉండేవాళ్ళు ఇది. ఎందుకంటే ప్రతి మొక్క కూడా చాలా హెల్తీగా ఉంది, ఖచ్చితంగా ఎవరు డిసప్పాయింట్ ఎవరు వచ్చారంటే మాత్రం. ఇవంతా కూడా సింగిల్ పెటల్ మందారాలు, నాటు అనమాట. మనకు దేవుడు పూజకు పెట్టుకోవడానికి బాగుంటాయి. ఒకసారి ఫ్లవరింగ్ అయిపోయింది, ఫ్రెష్గా ఉన్నాయి. సో చూడొచ్చు, ఇదంతా మందారాల కలెక్షనే. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇదంతా ఇండోర్ ప్లాంట్ కలెక్షన్ అనమాట. కొంతమంది ఎలా అంటే అపార్ట్మెంట్స్ బాల్కనీస్ కూడా చాలా చిన్న బాల్కనీస్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఇంట్లో పెట్టుకునేలాగా, లేకపోతే బాల్కనీ హ్యాంగింగ్ బాస్కెట్లో పెట్టుకునేలాగా ఇదంతా ఫారెన్ వెరైటీస్ అనమాట. ఇది కూడా మనకు ట్రీ ఫాన్ అని అది అంటారు, ఫస్ట్ టైం నేను చూడటం. చాలా బాగుంది, ఎందుకంటే ఒక్కసారి ప్లాంట్ లవర్స్ ఇక్కడికి వస్తే మాత్రం అసలు వదలరు. అండ్ ఇవంతా జేడ్ కలెక్షన్, ఇదంతా కూడా జీరో మెయింటెనెన్స్లో ఇండోర్లో బెడ్రూమ్స్లో కూడా పెట్టుకునే మొక్కలు ఏమన్నా ఉన్నాయంటే అవి జేడ్ ప్లాంట్సే. అండ్ ఇవన్నీ కూడా స్నేక్ ప్లాంట్స్, నైట్ టైం కూడా ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్ ఏమన్నా ఉన్నాయంటే స్నేక్ ప్లాంట్స్ అనమాట. కలెక్షన్ ఉంది, చాలా కలెక్షన్ ఉంది. ఈ స్నేక్ ప్లాంట్ చాలా ఆకులు పొడవుగా వచ్చి చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ కూడా అగ్లోనిమాస్ ఉన్నాయండి, బాగున్నాయి. అండ్ యాంథూరియమ్స్ కానీ, పీస్ లిలీస్ కానీ, ఆ చివరి కూడా పచీరా ప్లాంట్స్ అంటారు. ఎవరైనా గిఫ్ట్ పర్పస్గా ఇవ్వాలి అంటే ఈ పచీరా ప్లాంట్స్ చేయొచ్చు. మనకు జడలాగా కూడా అల్లుతారు. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ప్లాంట్స్ అనమాట అవి. అండ్ ఇక్కడ కూడా పీస్ లిల్లీ విత్ పాట్స్ ఉన్నాయి, యాంథూరియమ్స్ ఉన్నాయి. ఇక్కడ కెలాతియా వెరైటీస్ ఉన్నాయి. ఇవంతా కెలాతియా వెరైటీస్. ఇక్కడ వరకు పీస్ లిల్లీ అయితే మనకు ఫిలోడెండ్రంలో కెలాతియాస్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఇవంతా కూడా కెలాతియా, మొత్తం కెలాతియాలోనే రెడ్, గ్రీను అన్నీ ఉన్నాయి. సో అండ్ యాంథూరియమ్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి కెలాడియమ్స్ అనమాట. ఇది కెలాడియం అండి, దీంట్లో బల్బ్స్ ఉంటాయి. మనకు సమ్మర్ వచ్చే ముందు పోయినా మళ్ళీ ఒక్కసారి వర్షం రాగానే మళ్ళీ వస్తాయి. అగ్లోనిమాస్లో స్నో వైట్ అగ్లోనిమా చాలామంది ట్రై చేస్తుంటారు. ఇక్కడ ఉంది విత్ పాట్ కూడా చాలా పెద్ద సైజు ఉంది. సో ఇండోర్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది మంచి కలెక్షన్ పాయింట్ అనమాట. ఇది కూడా అగ్లోనిమా ప్లాంటే. అండ్ ఇది వచ్చేసి ఆకులే ఫ్లవర్ లాగా ఉంటాయి మనకి. అండ్ అక్కడ కెలాడియమ్స్ ఇంకొంచెం పెద్ద సైజు ఉన్నాయన్నమాట అక్కడ. అండ్ ఇవి వచ్చేసి బెగోనియా ప్లాంట్ అండి. ఇది ఎలకేషియా ప్లాంట్స్, కంప్లీట్ ఆర్టిఫిషియల్ లీఫ్ లాగా ఉంటుంది ఇది. అండ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది, చూడొచ్చు. సేమ్ దూరం నుంచి చూస్తే ఆర్టిఫిషియల్ ప్లాంట్కి లైవ్ ప్లాంట్కి డిఫరెన్స్ తెలియదు, అంత బాగుంది ఇది. ఇవి వచ్చేసి బెగోనియా, మనకి ఫ్లవరింగ్ కూడా వస్తాయి దీంట్లో. ఇది రెడ్, చాలా మెచ్యూర్డ్ ప్లాంట్ అనమాట ఇది. ఇది వచ్చేసి వెరిగేటెడ్ రబ్బర్ ప్లాంట్ మనకి. ఇది వచ్చేసి మనకు రెగ్యులర్ రబ్బర్ ప్లాంటే. అండ్ ఇది చూడొచ్చండి, డిఫెన్బాక్తియాలో ఒక వెరైటీ, మల్టిపుల్గా వస్తున్నాయి. ఒక పాట్లోనే మీకు 2-3 వెరైటీస్ ఉన్నాయి. ఆకు ఫోలియేజ్ కూడా చాలా బాగుంది. మనకి ఫోలియేజ్ ప్లాంట్స్ ఇష్టపడే వాళ్ళు, వెరిగేషన్ అలా ఇష్టపడే వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఫిడల్ లీఫ్ ప్లాంట్, లోరెటా ఫైకస్ అంటారు దీన్నే. ఇది ఇండోర్ ప్లాంట్లో పూర్తి అసలు షేడ్లో ఆల్మోస్ట్ 10-15 ఫీట్ పెరుగుతుంది. ఇది మనకి ఫిడల్ లీఫ్ ప్లాంట్ అంటారు, లోరెటా ఫైకస్ దీనికి కామన్ నేమ్. కంప్లీట్ ఇండోర్లో వస్తుంది, ఫ్లవరింగ్ అనేది. కాకపోతే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీరు ప్రూన్ చేసుకోగలిగితే మీకు బుషీగా వస్తుంది అనమాట. కొంచెం పెద్ద పాట్లో కనుక వేసుకున్నారంటే మీకు ఇంట్లో హాల్లో ఒక 10 ఫీట్ దాకా హైట్ పెరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మాన్స్టెరాలో మినీ మాన్స్టెరా అంటారు. మాన్స్టెరా చాలా బాగుంటాయి. దీంట్లో పెద్ద మాన్స్టెరాలు కూడా ఉంటాయి.
ఇదిగోండి మీకు మొక్క పెరుగుతున్న కొద్దీ లీఫ్ సైజ్ అనేది పెరుగుతుంది. ఇది ఇలా హార్ట్ షేప్ లాగా వచ్చి చివర కట్ ఉంటుందన్నమాట. ఇవి కూడా మనకు డ్రెసినియా ప్లాంట్స్ అంటారు. సో ఇది ఇండోర్ పర్పస్గా బాగుంటాయి. అండ్ ఇది బర్డ్స్ నెస్ట్ ఫర్న్ అండి. ఈ బర్డ్స్ నెస్ట్ ఫర్న్ ఆల్మోస్ట్ ఒక 7 feet దాకా ఈ లీఫ్ ఇలా పెరుగుతుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా ఫిలోడెండ్రమ్ నారో అంటారు. లీఫ్ ఇలా కట్ వైజ్గా పెరుగుతూ ఉంటుంది. చూడొచ్చు. ఇంకా అటు కూడా మనకు యాంథూరియమ్స్ ఉన్నాయి, ఫోలియేజ్ యాంథూరియమ్స్ ఉన్నాయి. అండ్ డిఫెన్బాతియా అండ్ డ్రెసినియాలో వెరిగేటెడ్ ఉంది ఎల్లో. ఇది కూడా మినియేచర్ పామ్స్, చాలా చిన్నవన్నమాట. ఇది గిఫ్టింగ్ పర్పస్గా ఇవి చాలా బాగుంటాయి. గిఫ్ట్ ఇవ్వడానికి ఎవరైనా, ఎందుకంటే ఈ రోజుల్లో లైవ్ ప్లాంట్స్ అండ్ గిఫ్ట్ ఇవ్వడం అనే ట్రెండ్ బాగా నడుస్తుంది. సో ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అంటే ఇలాంటివి ఇవ్వచ్చు. మీకు టేబుల్ మీద కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి. ఎప్పుడు కూడా ఆర్టిఫిషియల్ థింగ్స్ గిఫ్ట్కి వెళ్ళకండి. మీరు డెఫినెట్గా ప్లాంట్స్ కనుక గిఫ్ట్ పర్పస్గా ఇచ్చారు అని అంటే మీకు ఇచ్చిన మీకు తీసుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఫిలోడెండ్రమ్లో ఆరెంజ్ అనమాట. ఆరెంజ్ ఫిలోడెండ్రమ్ అంటారు. అసలు ఈ సైజు ఇంత పెరగాలి అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. మన దగ్గర ఇంత ఈ సైజుకి రండి. ఆరెంజ్ అంటే ఫోలియేజ్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ముదురుగా వచ్చిన లీఫ్ ఒక కలర్ ఉంటుంది, మిడిల్గా వచ్చిన లీఫ్ ఒక కలర్ ఉంటుంది, ఇప్పుడు వచ్చేది ఒక కలర్ ఉంటుంది. సో 3 ఫోలియేజ్లు మనం దీంట్లో చూడొచ్చు. ఇది కూడా డ్రెసినియాలో వెరైటీస్ చాలా ఆర్గనైజ్డ్గా పెట్టారు. ఇదైతే కొత్తగానే చూస్తున్నాను. మీరు చూడొచ్చు, లీఫ్ అనేది మల్టిపుల్గా ఉంది, బార్డర్ ఉందన్నమాట ప్రతి లీఫ్కి. దీంట్లోనే ఇది ఒక డ్రెసినియా, ఇది కంప్లీట్గా ఎల్లో. సో ఫోలియేజ్ ఏం లేదు. ఈ సిరీస్ అంతా ఇదే. అండ్ ఇవి కూడా అంతే, డ్రెసినియా వెరైటీస్, డిఫెన్బాతియాలో వెరైటీస్. ఏంటంటే అన్ని మెచ్యూర్డ్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒక వెరైటీ అండి. ఇది కూడా యాంథూరియమ్స్ అంటారు. ఫ్లవర్ వస్తుంది దీనికి, బట్ ఫ్లవర్ కాదు అందం, ఈ ఆకులే మనకి ఫ్లవర్స్ లాగా వస్తాయి అన్నమాట. పెద్దగా ఉంటాయి, గ్రీనిష్గా ఉంటాయి. మన ప్లేసెస్ని గ్రీనిష్గా చేయడంలో ఇది రెగ్యులర్గా మనం చూసే వెరైటీస్, డిఫెన్బాతియా వెరైటీస్. అండ్ ఇది చూడొచ్చండి, ఎంత పెద్ద పీస్లీలు చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది. ఇది ఫ్లవర్ వచ్చిందంటే ఇంకా అసలు ఇంకా ఆ ప్లేస్ అంతా గ్రీనిష్ స్పేస్ అనేది యాడ్ చేస్తుంది. ఇది కూడా చూడవచ్చు, ఫిలోడెండ్రమ్లో లాంగ్ వెరైటీ అనమాట. బ్యాక్ సైడ్ మీకు ఈ కలర్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ గ్రీనిష్గా ఉంటుంది. సో ఇదంతా ఇండోర్స్ కలెక్షను, చాలా బాగుంది. ఒక్కొక్క ప్లాంట్కి మించి ఒకటి ఉందని చెప్పొచ్చు. అండ్ అదంతా హ్యాంగింగ్ వెరైటీస్ కూడా పెట్టారు. ఇవన్నీ ఎట్లంటే తీసుకొచ్చిన మొక్కల్ని కొంచెం ప్లాంటేషన్ చేసి పెట్టారనమాట. కవర్లో మన మొక్కలు తీసుకెళ్ళిపోవడం వేరు, ఇలా పాట్స్లో ఉండడం వేరు. ఇదంతా కూడా మనకు ప్లాంటేషన్ పర్పస్గా తీసుకున్నారు. సో ఇవి ఏమైనా గిఫ్ట్ పర్పస్గా కూడా తీసుకోవచ్చు. పీస్లీలు ఇది కరెక్ట్ టైం మనం తీసుకోవచ్చు. ఇటు చూసుకుంటే మళ్ళీ ఇటు మనకి విరజాజి కానీ, ఇది రెగ్యులర్ వెరైటీస్ అనమాట. ఈసారి బంతి అండ్ ఏంటి టొమాటోస్ కూడా నారు కూడా పెట్టారు మనకి. ఇది నందివర్ధనాలు స్పెషల్గా. ఇది వచ్చేసి మెలోస్టెమా అండి. అండ్ ఇది చూడొచ్చు, ఇది క్రీపర్ లాగా వెళ్తాయి, కొంచెం కేర్ తీసుకుంటే మనకి చాలా బాగా పెరుగుతాయి. ఇది ఆల్మండ్ అయితే కాదు. సో ఇది ఈ కలర్ నేను చాలా రేర్గా చూసిన, అంటే ఉంటాయిలే కానీ మన ఖమ్మంలో రేర్గా ఎక్కువ ఎల్లో, పింక్, పర్పుల్, వైట్ ఎక్కువ ఉంటాయి. ఇవి మెలోస్టెమా ప్లాంట్స్. బట్ ఎండ బాగుంది కాబట్టి కొంచెం వడివండినట్లయినాయి, బట్ ఒక పాట్తోనే వచ్చాయి. ఇవంతా టికోమాలో మినియేచర్ టికోమాస్ ఇవంతా కూడా. అది అంబ్రెల్లా ప్లాంట్ అనమాట, వెరిగేషన్ అంబ్రెల్లా ప్లాంట్. అండ్ ఇది చూడొచ్చండి, ఇది ఎక్కడైనా మీకు వరండాలు కానీ లేదు అని అంటే ఏమైనా పోర్ట్కోలో గజబోల్ లాంటివి ఉంటే మీరు ఇవి వేసుకోవచ్చు. ఫ్లవర్ చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి తమలపాకులో వెరైటీస్ అనమాట. ఇది వచ్చేసి క్లెమాటిస్, మనకి బ్రైడల్ బొకెట్ ప్లాంట్ అంటారు. సమ్మర్ అంతా కూడా పోస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఇది రోజ్మేరీ. ఎంతమంది చూస్తుంటారు రోజ్మేరీ కోసం. ఇంత బలంగా ఇంత పెద్ద రోజ్మేరీ అయితే ఫస్ట్ టైం నేను చూడటం, అది ఆ నర్సరీస్లో చాలా బాగా వచ్చింది. ఇదంతా మరువం,
మరవం బతకట్లేదని చాలామంది ఉంటారు. ఇదైతే పాట్స్లోనే ఉన్నాయి. మరవం తీసుకొచ్చండి. ఇది మల్లె కూడా కొంచెం స్పెషల్గా ఉంది, చూడొచ్చు. సూది మల్లె అంటారేమో, ఇది కలర్ చేంజ్ అవుతుంది. సో రోజ్మేరీ అవి కూడా ఉన్నాయి. అండ్ చామంతులు అండి మనం హైదరాబాద్ నర్సరీ మేళస్లో చూస్తుంటాం ఎక్కువ. అండ్ ఇక్కడ చూడొచ్చు గణపతి నర్సరీ వాళ్ళు ఎప్పుడు కూడా మనకు నర్సరీ మేళాలో చూపిస్తుంటారు. ఎందుకంటే ఇలా తీసుకురావడానికి చామంతికి చాలా కష్టం. బట్ ఫస్ట్ టైం ఇలా ఖమ్మంలో మనం ఇలాంటివి చూస్తున్నాము. అంబ్రెల్లా లాగా ఒక గొడుగులాగా ఫామ్ అవుతాయి అన్నమాట. ప్రతి ఒక్క కలర్ కూడా ఉంది. మీరు ఇంకా పాట్ కూడా చేంజ్ చేసుకునే అవసరం ఉండదు. ఎక్కువ నర్సరీ మేళాలో మనం మెచ్యూర్డ్గా విత్ ఫ్లవరింగ్ చూస్తాం. బట్ ఇలా మీరు కనుక మీరు తీసుకెళ్లారు అంటే పూర్తిగా ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మొక్కలు తీసుకోవద్దు. ఇలా హాఫ్ బ్లూమ్ అయిన తర్వాత తీసుకెళ్తే మీరు మళ్ళీ ఒక 3 months వరకు కూడా ఇది బ్లూమింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా కంప్లీట్ బ్లూమ్ అయిపోయిన తర్వాత వద్దు. ఇలా తీసుకెళ్తే ఏమవుతుందంటే ఈ ఫ్లవర్ తీసేసిన మళ్ళీ సైడ్ బ్రాంచెస్ వస్తాయి మీకు. సో ఇంకా కలెక్షన్ ఉండింది. అండ్ పాట్ కలెక్షన్ కూడా ఉందండి మనకి. ఇండోర్స్కి మనకి వాటర్ మనకి లక్కీ బ్యాంబూలు, ఇంకో ఇవంతా లక్కీ బ్యాంబూ. ఇవి సక్లెంట్ వెరైటీస్, ఇవి కూడా అంతే గిఫ్ట్ పర్పస్గా చాలా బాగుంటాయి సక్లెంట్స్ అన్నీ కూడా. అండ్ గిఫ్ట్ పర్పస్కి ఇవ్వడానికి మనకు చిన్న చిన్న సిరామిక్ పాట్స్ ఉన్నాయి. అండ్ సీడ్స్ కూడా ఉన్నాయి, కూరగాయల సీడ్స్ కూడా ఉన్నాయి మన ఎక్కడికి వెళ్ళకుండా. సో ఇవంతా కూడా పాట్ కలెక్షన్. ప్లాస్టిక్ పాట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి గిఫ్ట్ పర్పస్కి ఇవ్వడానికి చాలా బాగుంటాయి. మనకు ఇందులో సక్లెన్స్ కానీ క్యాక్టస్లు కానీ పెట్టేసుకొని ఇవ్వచ్చు, లేదా మన టేబుల్ టాప్ పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి. ఇవి మనకి రెగ్యులర్ క్రోటన్సే, బట్ హెల్తీగా ఉన్నాయి. ప్రతిదీ కూడా విత్ పాట్ ఉంది, మళ్ళీ పాట్ కొనుక్కునే అవసరం అంతా ఏం రాదండి. అండ్ ఇది వచ్చేసి పోనియా ప్లాంట్స్. ఇవి పర్మనెంట్ ప్లాంట్స్. ఇలా ప్రూన్ చేసుకుంటా ఉంటే బాగా పూస్తాయి. దీంట్లో వైట్ కూడా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి మనకు రెగ్యులర్గా చూసే ఫైకస్ ప్లాంట్స్, బోన్సాయి రకం. చిన్న పాట్లోనే మనకు కాబట్టి దీనికి కొంచెం సన్లైట్ ఉంటే బెటరు. అలా డైరెక్ట్గా కాదు, మనకు బాల్కనీస్లో అలా పెట్టుకోవచ్చు. మార్నింగ్ సన్లైట్ వస్తే చాలు. ఇవి కూడా కెలాతియా వెరైటీస్ అన్నమాట. చామంతులు మళ్ళీ చూడొచ్చు. ప్రతి ఒక్క కలర్ కూడా, అండ్ కలర్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి. అయితే ఇక్కడ కూడా చూడొచ్చండి మనకు నూరువర్ హాల్లో ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. ఎందుకంటే చిన్న పాట్లోనే వీళ్ళు పెంచే విధానం బాగుంటుంది. అండ్ మనకి ఇది ఏకబిల్వం, ఇప్పుడు మారేడు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫైకస్ ప్లాంట్స్. అండ్ ఇక్కడ కూడా రాధా మనోహరం డబుల్ పెట్టెలు కావాలి అనుకునే వాళ్ళకైతే ఉన్నాయి. ఇక్కడ డబుల్ పెట్టెలు రాధా మనోహరం ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా టికోమా పింక్ కలర్ వెరైటీస్ అనమాట. అండ్ ఇక్కడ కూడా మందారాలు హ్యూజ్ కలెక్షన్, చాలా పెద్ద కలెక్షన్ ఉంది మందారం. చూడండి ఆల్మోస్ట్ చాలా పెద్ద సైజు ఉన్నాయి. అండ్ కలర్స్ చాలా బాగున్నాయి. అండ్ మనకు గోరింట రెగ్యులర్గా మనకు ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా అవి అయితే చూపించట్లేదు, ఎందుకంటే ఇవి చాలా స్పెషల్ కలెక్షన్ అనమాట. ఇది మొత్తం వీడియో లెంత్ అయినా బాగుండదు. మిగతా ఇంకా ఇంట్రెస్టింగ్ ఏవేవి ఉన్నాయో అనుకోవాలంటే మీరు ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే ఇక్కడ నేను చూపించడం వేరు, మీరు వచ్చి కనుక నర్సరీ కనుక విజిట్ చేయండి. ఎందుకంటే నేను ఈరోజున్న కలెక్షన్లో ఒక హాఫ్ మాత్రమే చూపించాను. మీరు ఖచ్చితంగా నర్సరీ విజిట్ చేయండి, మొత్తం కలెక్షన్ చూడండి. ఎందుకంటే ఒక హాఫ్ పార్ట్ కూడా కంప్లీట్ చేయలేదు. సో చాలా కలెక్షన్ ఉంది, అది మీరు వచ్చి చూసిన తర్వాత తెలుస్తుంది. మీకు ఎలాంటి ఫ్రూట్ ప్లాంట్స్ కావాలన్నా మెచ్యూర్డ్ ఫ్రూట్ ప్లాంట్స్ కొన్ని విత్ బ్లూమింగ్స్ కూడా ఉన్నాయండి. చాలా ఉంది కలెక్షను. సో మొక్కలంటే ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి నర్సరీ విజిట్ చేసి చూడండి. మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఒకటే చోట అయితే మీకు అందుతాయి అన్నమాట. సో గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.